తప్పు నాదే సూర్య. తను నాతో ఉన్నప్పుడు తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మీరిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టాను. తప్పు నీది కాదు, నాది కాదు. తప్పంతా తనదే. రూపాయి ఏం చేసింది? అంతా చేసింది నేనే కదా. ప్రేమ ఉన్నది తప్పులను వెతకడానికి కాదు, తప్పుల్ని సరిచేయడానికి, తప్పుల్ని క్షమించడానికి. ఒక స్వచ్ఛమైన ప్రేమకి ఏదైనా కరిగిపోతుంది, ఏదైనా మారిపోతుంది. ప్రేమ చూపించాలి. ఆ ప్రేమకు మనిషి కరిగిపోతాడు. మనిషిలో ఉన్న అలవాట్లు మారవా? రూపా నీకెందుకు బ్రేకప్ చెప్పింది? నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. 2-3 సార్లు చెప్పి చూసింది. నేను మారలేదు. తన మీద ప్రామిసెస్ కూడా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేశాను. నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అవే బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయా? లేవు. అవి మానడానికి నువ్వు ఎంత కష్టపడి ఉంటావు, నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుని ఉంటావు, నీతో నువ్వు ఒక యుద్ధం చేసి ఉంటావు. బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి. రూపాకి లేవా? రూపా మార్నింగ్ 8 వరకు నిద్ర లేవదు. బ్యాడ్ హ్యాబిట్స్లో కల్లా అత్యంత దరిద్రమైన బ్యాడ్ హ్యాబిట్ అది. అది మానేమని రూపాకి చెప్పి చూడు, 4 రోజులు పాటిస్తుంది. 5 రోజుల నుండి మళ్ళీ 8కి లేస్తుంది. ఎవరో చెప్తే మనకు మార్పు రాదు. మనకు అనిపించాలి, మనతో మనం ఒక యుద్ధం చెయ్యాలి. చెప్పినంత ఈజీ కాదు మారడం అంటే. బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు మనిషే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు చాలా డేంజర్ కూడా. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఇప్పుడు మన కంట్రోల్లో ఉంచుకోవాలి, వాడి కంట్రోల్లో మనం వెళ్ళకూడదు. నువ్వే ఎగ్జాంపుల్. నువ్వు మార్చుకున్నావు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని రూపాన్ని నేను వదిలేసిందో ఇప్పుడు నీకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? రూపాదే. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని నేను వదిలేసింది. నీ గురించి నాతో చెప్పకుండా ఇంకో తప్పు చేసింది. నీ గురించి నాతో రూప ముందే చెప్పుంటే నీ మాటలు విని నేను రూపతో గొడవ పడతానా? నువ్వు మా మధ్యన గొడవలు పెట్టగలవా చెప్పు. నీ గురించి నా దగ్గర దాచింది ఈ అవకాశం నీకు ఇచ్చింది. నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నేను రెచ్చిపోయాను. ఇప్పుడు చెప్పు, తప్పెవరిదే? రూపాదే. నీ విషయంలో నా విషయంలో కూడా తప్పంత రూపాదే. ఇప్పుడు చెప్పు, రూప గురించి బాధపడతావా? చిచి, అలాంటి దానికోసం బాధపడ్డవా? ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి. మనం చేసిన తప్పును చూసుకుంటే మనకు బాధ కలుగుతుంది. అదే అవతల వాళ్ళ తప్పును కూడా గమనిస్తే మనకి ముందుకు పోయే ఆలోచన వస్తుంది. రూప చాలా మంచి అమ్మాయి, కానీ వీధి విడగొట్టాలని ఫిక్స్ అయింది. మనం దాన్ని గౌరవించాలి. అంతేగాని మళ్ళీ రూప లైఫ్లోకి వెళ్ళి మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ముందుకు పోదాం. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, కానీ నువ్వు ఎన్ని చెప్పినా మోటివేషన్ కలుగుతుంది, కానీ తను మిస్ అయిన ఫీలింగ్ అయితే పోవట్లేదు. ఇంకా లైఫ్లో చాలా మలుపులు ఉన్నాయి. నువ్వు మొదటి మలుపు దగ్గర ఆగిపోయి పిచ్చి పిచ్చి డైలాగ్స్ కొట్టకు. లైఫ్ అంటే అమ్మాయిలు, డబ్బు, కష్టాలు, సుఖాలు కాదు. లైఫ్ అంటే అనుభవాలు. గడిచిన ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఆ రోజు నుండి నేర్చుకొని తర్వాత రోజులోకి అడుగు వేస్తూ ఉండాలి. ఏదో ఒక మలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు కావాల్సింది ఇవ్వడానికి, నీ బ్రతుకు మార్చడానికి. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారుతుంది. ఆకులు చిగురిస్తాయి, కోయిలు కూస్తుంది.
వసంత ఋతువు లైఫ్లో ఒకసారే రాదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో.